ఐపీఎల్ 2026 సీజన్ కు ముందే క్రికెట్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ తదుపరి సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. వచ్చే సీజన్ కోసం జరిగిన భారీ మార్పుల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తన దీర్ఘకాల కెప్టెన్ సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ కు ట్రేడ్ చేసింది. దీనికి బదులుగా సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, శామ్ కరన్లను రాజస్థాన్ జట్టులోకి తీసుకుంది. సంజు శాంసన్ నిష్క్రమణతో ఇప్పుడు రాజస్థాన్ కు సమర్థుడైన నాయకుడి అవసరం ఏర్పడింది. రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రవీంద్ర జడేజా ఫోటోను షేర్ చేస్తూ దానికి త్వరలో దళపతి అనే క్యాప్షన్ ను జోడించింది. తమిళంలో తలపతి అంటే నాయకుడు లేదా కమాండర్ అని అర్థం. ఈ పోస్ట్ చూసిన అభిమానులు రవీంద్ర జడేజానే రాజస్థాన్ తదుపరి కెప్టెన్ అని ఫిక్స్ అయిపోతున్నారు. జడేజాతో పాటు జట్టులో పలువురు యువ క్రికెటర్లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. రియాన్ పరాగ్ 2025 సీజన్లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించారు. సంజు లేని సమయంలో జట్టును నడిపించిన అనుభవం ఉంది. భవిష్యత్ స్టార్లుగా భావిస్తున్న యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ కూడా రేసులో ఉన్నారు. అయితే సీనియారిటీ, గత అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే జడేజాకే ఎక్కువ అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. రవీంద్ర జడేజాకు రాజస్థాన్ రాయల్స్ తో విడదీయలేని అనుబంధం ఉంది. 2008 ఐపీఎల్ సీజన్లో షేన్ వార్న్ సారథ్యంలో రాజస్థాన్ టైటిల్ గెలిచినప్పుడు జడేజా ఆ జట్టులో కీలక సభ్యుడు. జడేజా ప్రతిభను గుర్తించిన వార్న్ అతన్ని రాక్ స్టార్ అని పిలిచేవారు. సుదీర్ఘకాలం సీఎస్కేలో ఉన్న తర్వాత మళ్లీ తను కెరీర్ ప్రారంభించిన జట్టుకే జడేజా ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా నిరాశపరిచింది. 14 మ్యాచ్లలో కేవలం 4 గెలిచి 10లో పరాజయం పాలైంది. ఈ సీజన్ తర్వాత ద్రావిడ్ జట్టు వీడడం, సంజు శాంసన్ సైతం రాయల్స్ నుంచి వైదొలగాన్ని నిర్ణయించుకోవడం చోటు చేసుకున్నాయి.